హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ వీడియోస్ చూస్తున్నారు, థ్యాంక్స్ ఫ్రెండ్స్. కానీ హైప్ కూడా ఇస్తే వీడియోస్ బూస్ట్ అవుతాయి కదా. నాకు కూడా ఇంకా మోటివేషన్ వచ్చేసి ఇంకా ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక స్టార్ట్ చేద్దాం. డ్రామా స్టార్ట్ అవ్వగానే జువాన్ష్ వాళ్ళ తమ్ముడు ఇంకా నిషాన్ కజిన్ జియాంగ్ ఇద్దరు కలిసి ఒక సీక్రెట్ ప్లాన్ వేస్తారు. విడిపోయిన జువాన్షు నిషాన్లని మళ్ళీ కలపాలనేది వాళ్ళ ఉద్దేశం. మాట్లాడుకుంటూ చైనీస్ న్యూ ఇయర్ వస్తుంది కదా, అందరం కలిసి చాంగ్ బాయ్ మౌంటైన్ కి వెకేషన్ కి వెళ్దామని ప్రపోజల్ పెడతాడు. జువాన్షు వెంటనే ఓకే చెప్పడు. కానీ ఒకవేళ వాళ్ళ అమ్మగారు కూడా వస్తానంటే లేదా ఆఫీస్ లో పని లేకపోతే వస్తానని అంటాడు. అది వినగానే వాళ్ళ తమ్ముడు ఫుల్ ఖుషి అవుతాడు. ఎందుకంటే అన్నయ్య వస్తే ఆటోమేటిక్ గా నిషాన్ని కూడా రప్పించొచ్చని వాడి ప్లాన్. నెక్స్ట్ సీన్ లో హోవా బ్యాంక్ లో మియా ఇంకా మిగతా లేడీస్ అందరూ న్యూ ఇయర్ ట్రిప్ గురించి డిస్కస్ చేస్తుంటారు. థాయిలాండ్ వెళ్దామా లేదా యూరప్ వెళ్దామా అని ప్లాన్ చేస్తుంటారు. అయితే మియాకి జువాన్షు చాంగ్ బాయ్ మౌంటైన్ మీదకి వెళ్తున్నాడని తెలుస్తుంది. మియాకి జువాన్షు మీద క్రష్ ఉంది కదా, అందుకే వెంటనే తన ఫ్రెండ్స్ ని కన్విన్స్ చేసేసి మనం కూడా చాంగ్ బాయ్ మౌంటైన్ కే వెళ్దాం, అక్కడైతేనే బాగుంటుంది అని ప్లాన్ మార్చేస్తుంది. మియా ఉద్దేశం ఏంటంటే ఆ ట్రిప్ లో జువాన్షుకి దగ్గరవ్వాలి, అతని మనసు గెలుచుకోవాలి అని చాలా ఫిక్స్ అవుతుంది. ఫ్రెండ్స్ కి కూడా ఆమె మ్యాటర్ తెలుసు కాబట్టి సరే అనేసి ఒప్పుకుంటారు. సీన్ కట్ చేస్తే నిషాంత్ తన కంపెనీ న్యూ ఇయర్ పార్టీ కోసం ఒక వెన్యూని సెలెక్ట్ చేసి అక్కడికి డెకరేషన్ సామాన్లన్నీ పంపించేస్తుంది. తను కూడా ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వెళ్తుంది. అక్కడ పనులు జరుగుతుండగా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. నిషాన్ ఆఫీస్ ఎంప్లాయ్ ఒక అమ్మాయి చేతి నిండా సామాన్లు పట్టుకొని కారిడార్ లో వెళ్తుంటే ఎదురుగా ఒక అబ్బాయి ఉంటాడు. కానీ తను అనుకోకుండా హిట్ చేస్తుంది. ఆ ఫోర్స్ కి ఆమె చేతిలో ఉన్న సామాన్లన్నీ ఆ అబ్బాయి మీద పడతాయి. దాంతో ఆ అబ్బాయి వేసుకున్న కాస్ట్లీ జాకెట్ పాడవుతుంది. అది చూసి ఆ అబ్బాయికి చాలా కోపం వచ్చేసి ఆ ఎంప్లాయ్ మీద అరుస్తాడు. కళ్ళు కనిపించట్లేదా నీకు? నా జాకెట్ ఎంత కాస్ట్లీ తెలుసా? ఇప్పుడు దీనికి డబ్బులు కట్టు అని గొడవ చేస్తుంటాడు. పాపం ఆ అమ్మాయి చాలా భయపడిపోతుంది. నా తప్పేం లేదు సార్, నేను ముందే చెప్పాను పక్కకి తప్పుకోమని, మీరే ఎగురుకుంటూ వచ్చి గుద్దేశారని చెప్తుంది. అయినా సరే ఆ అబ్బాయి వినకుండా ఆమెని ఇన్సల్ట్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తుంటాడు. అతని ఫ్రెండ్స్ కూడా ఆమెని చాలా భయపడతారు. సరిగ్గా అప్పుడే నిషాన్ హీరోయిన్ లాగా ఎంట్రీ ఇస్తుంది. వచ్చి రాగానే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ మా అమ్మాయి తప్పు ఉంటే డబ్బులు నేను కడతాను, కానీ ముందు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం, ఒకవేళ తప్పు నీదైతే మాత్రం నువ్వు ఆమెకి సారీ చెప్పాల్సిందే అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది. సీసీటీవీ అనగానే ఆ అబ్బాయికి భయం వేసేస్తుంది. ఎందుకంటే తప్పు వాడిది అని వాడికి చాలా బాగా తెలుసు. దాంతో మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి జారుకుంటాడు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ గొడవ పడ్డ అబ్బాయి ఫ్రెండ్స్ లో నియాన్ అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె నిషాన్ ని కోపంగా చూస్తుంటుంది. నిషాన్ కూడా ఆమెని అంతే కోపంగా చూస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో పాత పగ ఉన్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ ఎంప్లాయ్ నిషాన్ కి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు రాకపోయి ఉంటే నేను ఆ జాకెట్ కి డబ్బులు కట్టలేక చచ్చేదాన్నేమో అని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత నియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి అదే హోటల్లో పార్టీ చేసుకుంటుంటుంది. ఫ్రెండ్స్ అడుగుతారు, ఎందుకు నియాన్ నువ్వు మీ ఇద్దరికి గొడవ ఏంటి అని. అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. నిషాన్ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఆయన నిషాన్ వాళ్ళ అమ్మని మోసం చేసి యూనాన్ అనే లేడీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని మనం చెప్పుకున్నాం కదా. ఆ యూనాన్ కూతురే ఈ నియాన్. అంటే నియాన్ నిషాన్ ఇద్దరు సవతి అక్క చెల్లెలన్నమాట. అందుకే వాళ్ళిద్దరికి అంత కోపం. నిషాన్ వాళ్ళ నాన్నకి పెళ్లికి ముందే నియాన్ వాళ్ళ అమ్మతో సంబంధం ఉంటుంది. కానీ నిషాన్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఒప్పుకోకపోయేసరికి నిషాన్ వాళ్ళ అమ్మని పెళ్లి చేసేసుకుంటాడు. కానీ ఇప్పుడు మళ్ళీ పాత గర్ల్ ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళిపోయాడు. నియాన్ కోపంగా ఇంటికి వెళ్తుంది. అక్కడ ఒక డ్రామా జరుగుతుంది. నియాన్ వాళ్ళ అమ్మ యూనాన్ దేవుడి గదిలో కూర్చొని పూజ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. నిజానికి ఆమెకి భక్తి లేదు, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. కానీ తన హస్బెండ్ ని వదిలి వెళ్ళకూడదని సింపతి కోసం అనారోగ్యం డ్రామా ఆడుతూ ఉంటుంది. నియాన్ వచ్చేసి మమ్మీ ఆ నిషాన్ని సిటీలో చూసేశాను, అది అక్కడే తిరుగుతుంది. డాడ్ దాన్ని కలిస్తే మన పరిస్థితి ఏంటి? ఆస్తి మొత్తం దానికే రాసిస్తారేమో అని కంగారు పడుతుంది. అప్పుడు యూనాన్ కూతుర్ని హెచ్చరిస్తుంది. షూ గట్టిగా అరవకు, డాడీకి వినిపిస్తే బాగోద్దు, మనం ఆయన ముందు చాలా మంచి వాళ్ళలా నటించాలి, అప్పుడే ఆయన ఆస్తిని కంపెనీని మన పేరు మీద రాసేస్తారు. నువ్వు నిషాన్ గురించి ఎప్పుడు ఆయన దగ్గర నెగిటివ్ గా మాట్లాడకు, మంచి దాంట్లో నటించు అని క్రిమినల్ ఐడియాలు ఇస్తుంది. మరో పక్క లిన్ యూసెన్ నిషాన్ ని డిన్నర్ కి తీసుకొస్తాడు.
వస్తాడు. అక్కడ నీషాన్ ఇందాక జరిగిన గొడవ గురించి చెప్తుంది. పాపం బాస్, ఆ ఎంప్లాయ్ దగ్గర అంత డబ్బు కూడా ఉండదు కదా, అందుకే నేనే హెల్ప్ చేశానని అలా చెప్తుంది. ఆమె మంచితనం చూసి లిన్ యూసెన్ చాలా ఇంప్రెస్ అవుతాడు. నీషాన్, నువ్వు ఎంప్లాయీస్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావంటే ఫ్యూచర్లో నువ్వు ఖచ్చితంగా ఒక మంచి బాస్ అవుతావని కాంప్లిమెంట్ ఇస్తాడు. ఆ మాటకి నీషాన్ సిగ్గుపడుతుంది. ఇద్దరు రొమాంటిక్ గా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ డే ఆఫీస్ లో చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ అవుతాయి. లిన్ యూసెన్ రెడ్ పేపర్ మీద విషెస్ రాస్తుంటాడు. అందరూ బాస్ హ్యాండ్ రైటింగ్ సూపర్ అని పోడుతుంటారు. నీషాన్ ఇంకా ఆమె ఫ్రెండ్స్ ఎంప్లాయీస్ అందరికి నంబర్స్ ఉన్న టోకెన్స్ ఇస్తుంటారు. ఆ నెంబర్స్ ఎందుకంటే లాస్ట్ లో లక్కీ డ్రా తీసి గిఫ్ట్స్ ఇవ్వడానికి. పార్టీ అంతా చాలా హ్యాపీగా జరుగుతుంది. లక్కీ డ్రా టైంలో లిన్ యూసెన్ స్టేజ్ మీదకి వెళ్తాడు. నీషాన్ అతన్ని ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. పార్టీ అయిపోగానే నీషాన్ ని డ్రాప్ చేస్తానని లిన్ వస్తాడు. అది గమనించిన ఫ్రెండ్స్, మాకు వేరే పని ఉంది, నువ్వు వెళ్ళేసేయ్ అని చెప్పి కావాలనే వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోతారు. పార్టీ అయిపోయాక లిన్ యూసెన్ నీషాన్ ని కార్లో డ్రాప్ చేయడానికి వెళ్తుంటాడు. అయితే బయట న్యూ ఇయర్ డెకరేషన్స్ చాలా బాగుంటాయి. సిటీ అంతా లైట్ల వెలుగుల్లో మెరిసిపోతూ ఉంటుంది. అది చూడగానే ఇద్దరికి కారు దిగి కాసేపు నడవాలనిపిస్తుంది. వెంటనే కారు పక్కకి ఆపేసి ఆ చల్లటి గాలిలో నడుస్తూ మాట్లాడుకుంటారు. నిజానికి ప్రతి సంవత్సరం చైనీస్ న్యూ ఇయర్ కి లిన్ యూసెన్ స్విట్జర్లాండ్ వెళ్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. కానీ ఈసారి ఆమె బీజింగ్ రావడంతో లిన్ ఇక్కడే ఉండిపోతాడు. ఈ సాకుతో నీషాన్ తో గడిపే ఛాన్స్ దొరికినందుకు లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీషాన్ కి కూడా ఈ న్యూ ఇయర్ చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. అలా మాట్లాడుకుంటూ ఉండగా నీషాన్ లిన్ ని అడుగుతుంది, మీకు స్కేటింగ్ వచ్చా అని. దానికి లిన్ నవ్వుతాడు. ఎందుకంటే అతను ప్రతిసారి స్విట్జర్లాండ్ కి వెళ్తాడు కదా, సో ఆబ్వియస్ గా స్కేటింగ్ వచ్చు. బహుశా నీషాన్ తనని చాంగ్బాయ్ మౌంటైన్ ట్రిప్ కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుందేమో అని లిన్ గెస్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఆకాశంలో నక్షత్రాలని చూస్తూ అలా ముందుకు నడుస్తుంటారు. లిన్ యూసెన్ కి ఇదే ఫస్ట్ టైం ఒక అమ్మాయి పక్కన ఇంత ఓపికగా నడుస్తూ ఆమెని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం. అతనిలోని ఈ మార్పుని చూసి నీషాన్ చాలా మురిసిపోతుంది. కాసేపు గడిచాక హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. నీషాన్ బాయ్ చెప్పేసి లోపలికి వెళ్తుంది. కానీ వెళ్లే ముందు ఒకసారి వెనక్కి తిరిగి లిన్ వైపు చూసి ఒక స్వీట్ స్మైల్ ఇస్తుంది. ఆ నవ్వు లిన్ గుండెల్లో ముద్ర పడిపోతుంది. నెక్స్ట్ డే నీషాన్ తన గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్తుంది న్యూ ఇయర్ విషెస్ చేయడానికి. అక్కడ ఆమెకి ఒక చేదు అనుభవం ఎదురవుతుంది. వాళ్ళ నాన్న కూడా అక్కడికి వచ్చేస్తాడు. కూతుర్ని చూడగానే మళ్ళీ పాత గొడవ మొదలు పెడతాడు. ఎందుకు నీషాన్, వేరే వాళ్ళ కంపెనీలో కష్టపడుతున్నావు, మన కంపెనీ ఉంది కదా, వచ్చి బాధ్యతలు తీసుకో, ఆ ఆస్తులన్నీ నీవే కదా అని మళ్ళీ అదే ముచ్చట పెడతాడు. కానీ నిషాన్ అసలు పట్టించుకోదు. ఇంతలో లంచ్ కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు అతనికి ఒక విషయం తెలుస్తుంది. మిషన్ ఫ్యామిలీతో కలిసి చాంగ్బాయ్ మౌంటైన్ కి వెళ్తుందని చాలా కోప్పడతాడు. నాకు చెప్పకుండా ట్రిప్ ప్లాన్ చేస్తావా, నన్ను కూడా అడగవా అని చెప్పి అరుస్తాడు. అప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్ అదే వాళ్ళ నాన్నమ్మ కలగజేసుకుని అతనికి గట్టిగా క్లాస్ పీకుతుంది. నోరు ముయ్యరా ఎదవా, చిన్నప్పుడే కూతుర్ని భార్యని వదిలేసి ఆ మిస్ట్రెస్ యూనాన్ కోసం వెళ్ళిపోయావు. ఇప్పుడు కూతురి లైఫ్ మీద పెత్తనం చెలాయించడానికి నీకు హక్కు లేదు అని గట్టిగా తిడుతుంది. దాంతో అతను సైలెంట్ అయిపోతాడు. అమ్మ ముందు నోరెత్తలేక ఊరుకుంటాడు. ఇంతలో నీషాన్ కజిన్ జియాంగ్ అక్కడికి వస్తాడు నీషాన్ ని పిక్ చేసుకోవడానికి. జియాంగ్ ని చూడగానే వాళ్ళ నాన్న కాస్త తగ్గుతాడు. జియాంగ్ నీషాన్ ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు. కారులో వెళ్తుంటే జియాంగ్, ఏంటి డాడీ ఏమన్నాడు అని అడుగుతాడు. నీషాన్ బాధగా చెప్తుంది, ఏముందిరా, చిన్నప్పుడు ఉన్న డాడీ వేరు, ఇప్పుడున్న డాడీ వేరు. డబ్బు పవర్ ఆయన్ని మనిషిలాగా కాకుండా వేరేలా మార్చేసాయని ఎమోషనల్ అవుతుంది. జియాంగ్ తనని ఓదార్చి ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ నీషాన్ వాళ్ళ మమ్మీ, జియాంగ్ పేరెంట్స్ అందరూ కలిసి న్యూ ఇయర్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. నీషాన్ తన గతాన్ని మర్చిపోయి లిన్ తో కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో బీజింగ్ లో లిన్ యూసెన్ తన మదర్ తో ఆమె బాయ్ ఫ్రెండ్ తో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ అతని ధ్యాస అంతా ఫోన్ మీదనే ఉంటుంది. నీషాన్ కి మెసేజ్లు చేస్తూ బిజీగా ఉంటాడు. వాళ్ళ అమ్మ కొడుకు ప్రవర్తన చూసి కనిపెట్టేస్తుంది. వీడు ప్రేమలో పడ్డాడు, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాడని తను అర్థం చేసుకుంటుంది. కానీ లిన్ ఇప్పుడే నీషాన్ గురించి చెప్పాడు, ఎందుకంటే తను ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయలేదు కదా. అయితే లిన్ తెలివిగా ఒక ప్లాన్ వేస్తాడు. మామ్, ఈసారి మనం వెకేషన్ కి చాంగ్బాయ్ మౌంటైన్ కి వెళ్దామా ప్లీజ్ అని అడుగుతాడు. వాళ్ళ మమ్మీకి అర్థమైపోతుంది అక్కడ ఏదో విశేషం ఉంది అని. సరేలే వస్తానని
అని ఒప్పుకుంటుంది. నెక్స్ట్ డే నిషాన్ ఫ్యామిలీ, జియాంగ్ ఫ్యామిలీ అందరూ ఫ్లైట్ దిగి చాంగ్బాయ్ మౌంటైన్ కి రీచ్ అవుతారు. అక్కడ గైడ్ వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. అందరూ బస్ లో రిసార్ట్ కి బయలుదేరుతారు. బస్ లో జియాంగ్ నిషాన్ ని ఆట పట్టిస్తాడు. నీకు అసలు స్కేటింగ్ రాదు కదా, అక్కడ ఏం చేస్తావు, ఓడిపోతావని జోకులు చేస్తాడు. ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారు. బస్ వెళ్తుంటే బయట మంచు కొండలో సీనరీ చాలా అందంగా ఉంటుంది. నిషాన్ వెంటనే ఫోన్ తీసి లిన్ కి మెసేజ్ చేస్తుంది. ప్లేస్ చాలా బాగుంది అని అప్డేట్స్ చేస్తుంది. జియాంగ్ చూసి ఎవరికి మెసేజ్ చేస్తున్నావు అని అడిగితే తను చెప్పకుండా దాచేస్తుంది. రాత్రికి అందరూ రిసార్ట్ కి చేరుకుంటారు. ఆ రిసార్ట్ లో జియాంగ్ ఫొటోస్ తీస్తూ ఉంటాడు. నిషాన్ ఆ ఫోటోని లిన్ యూసన్ కి పంపిస్తుంది. అయితే ఆ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ లో ఆ రిసార్ట్ పేరు, లొకేషన్ బోర్డు క్లియర్ గా కనిపిస్తుంది. ఆ బోర్డు ని చూడగానే లిన్ యూసన్ కి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. నిషాన్ ఏ హోటల్లో ఉందో తెలిసిపోతుంది. వెంటనే థ్యాంక్స్ నిషాన్ ఫోటో పంపించినందుకు అని రిప్లై ఇస్తాడు. నిషాన్ కి అసలేమీ అర్థం కాదు. ఫోటో పంపితే థ్యాంక్స్ ఎందుకు అనుకుంటుంది. కానీ లిన్ యూసన్ ఇప్పుడు అదే రిసార్ట్ కి రావడానికి రెడీ అవుతున్నాడని ఆమెకి తెలియదు. నెక్స్ట్ డే చాంగ్బాయ్ మౌంటైన్ లో గైడ్ వచ్చి అందరికి ఆ రోజు ప్లాన్ వివరిస్తుంటాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ గేమ్స్ ఆడాలి అని అన్ని చెప్తుంటాడు. ఫ్యామిలీ అంతా కలిసి స్నో బోర్డింగ్ లాంటి గేమ్స్ ఆడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత పెద్దవాళ్ళంతా డిన్నర్ ప్లాన్ చేసుకోవడానికి అక్కడే ఉంటారు. నిషాన్, జియాంగ్ మాత్రం స్కేటింగ్ చేయడానికి బయలుదేరుతారు. అక్కడ ఒక షాప్ కి వెళ్లి స్కేటింగ్ షూస్, ఇతర సామాన్లన్నీ రెంట్కి తీసుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే జువాన్షు తన ఆఫీస్ ఫ్రెండ్స్ తో కలిసి అదే షాప్ కి వస్తాడు. నిషాన్, జువాన్షు సడన్ గా ఒకే చోట చూసుకునేసరికి ఇద్దరు షాక్ అవుతారు. జువాన్షు వెంట వచ్చిన మియా అడుగుతూ, జువాన్షు వాళ్ళెవ్వరు నీకు తెలుసా అని. దానికి జువాన్షు నిషాన్ గురించి చెప్పకుండా కేవలం జియాంగ్ గురించి మాత్రమే చెప్తాడు. అతను ఒకప్పుడు నా దగ్గర ట్యూషన్ తీసుకునే స్టూడెంట్ అని సింపుల్ గా చెప్పేస్తాడు. అది వినగానే నిషాన్ కి ఆశ్చర్యం వేస్తుంది. ఓహో, నన్ను పూర్తిగా మర్చిపోయినట్టు నటిస్తున్నాడన్నమాట అని చాలా ఫీల్ అవుతుంది. ఇద్దరు మాట్లాడుకోరు. సైలెంట్ గా ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. కానీ జియాంగికి మాత్రం జువాన్షుని మియాకి దగ్గరగా చూసి నచ్చదు. ఎందుకంటే జియాంగ్ కి ఇంకా ఒక ఆశ ఉంటుంది. జువాన్షు నిషాన్ కలిస్తే బాగుండు అని. జియాంగ్ కి రీసెంట్ గానే ఒక నిజం తెలుస్తుంది. వాళ్ళిద్దరూ యూరప్ వెళ్ళినప్పుడు జువాన్షు వాళ్ళ ఇంటికి వచ్చి నిషాన్ గురించి ఆరా తీశాడని. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే పని మనిషి వాళ్ళు చదువుకోవడానికి ఫారెన్ వెళ్లారని చెప్పిందంట. బహుశా ఆ రోజే జువాన్షు ప్రపోజ్ చేయడానికి వచ్చుంటాడు. ఆ చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళ లవ్ స్టోరీ చెడిపోయిందని జియాంగ్ చాలా ఫీల్ అవుతాడు. పైగా షియాన్ కూడా అబద్ధాలు చెప్పి దూరం చేసింది కదా అని చాలా కోపం వస్తుంది. నిషాన్ స్కేటింగ్ షూస్ తీసుకుని వెళ్తుంటే జియాంగ్ జువాన్షుకి బాయ్ చెప్పేసి వెళ్తాడు. బయటికి వచ్చాక జియాంగ్ అడుగుతాడు, అక్క నీకు అన్కంఫర్టబుల్ గా ఉందా, మనం వేరే చోటుకి వెళ్దామా అని. నిషాన్ చాలా మెచ్యూర్ గా ఆన్సర్ ఇస్తుంది. పర్లేదురా, గతం గతహ, ఇప్పుడు నాకు జువాన్షు ఉన్నా లేకున్నా ఒకటే, నేను మూవ్ ఆన్ అయిపోయానని చెప్తుంది. అది విని జియాంగ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిషాన్, జియాంగ్ స్నోలో ఆడుకుంటూ ఉంటే అక్కడ జువాన్ష్ బ్యాచ్ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. మియా అందరి ఫొటోస్ తీస్తుంటుంది కానీ సెల్ఫీ సరిగా రాదు. అప్పుడు మియా నిషాన్ ని పిలిచి ప్లీజ్ మా గ్రూప్ ఫోటో ఒకటి తీస్తారా అని అడుగుతుంది. జువాన్షు వద్దు అని చెప్పినా కూడా మియా వినదు. నిషాన్ కి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే ఫోటో తీస్తుంది. కానీ చేతులు వనికి ఫోటో సరిగ్గా రాదు. అప్పుడు జియాంగ్ వచ్చి నేను తీస్తాలే అని ఫోన్ తీసుకుని వాళ్ళ ఫోటో తీస్తాడు. ఆ తర్వాత జియాంగ్ తెలివిగా ఒక ప్లాన్ వేస్తాడు. సార్, మా ఫోన్ తో మా ఇద్దరి ఫొటోస్ తీయరా అని జువాన్షుకి ఫోన్ ఇస్తాడు. జువాన్షు ఫోటో తీస్తున్నప్పుడు కెమెరాలో నిషాన్ ని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. అదే టైంలో నిషాన్ ఫోన్ కి లిన్ యూసన్ నుంచి మెసేజ్ వస్తుంది. అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది చూడగానే జువాన్షు గుండె బద్దలవుతుంది. తన లైఫ్ లో వేరే వ్యక్తి ఉన్నాడు అని కన్ఫర్మ్ అవుతుంది. ఫోన్ తిరిగి ఇచ్చేటప్పుడు జియాంగ్ అడుగుతాడు, సార్ మేము ఫారెన్ లో ఉన్నప్పుడు మీరు మా ఇంటికి వచ్చారంట కదా, ఎందుకు వచ్చారు అని డైరెక్ట్ గా అడిగితే జువాన్షు అంటాడు, ఇప్పుడు ఆ పాత విషయాలు ఎందుకులే అని దాచేస్తాడు. జియాంగ్ కి అర్థమైపోతుంది కానీ సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ జువాన్షు ఫ్రెండ్స్ తో డిన్నర్ చేస్తుంటాడు. వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతుంటారు. బాటిల్ జువాన్షు వైపు తిరుగుతుంది. మియా మాట్లాడుతూ నీ డేటింగ్ లైఫ్ గురించి చెప్పమని అంటుంది. జువాన్షు బాధగా, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించలేదు, తను ప్రేమించినప్పుడు నేను ప్రేమించలేదు, నేను ప్రేమించే టైంకి ఆమె వేరే వాళ్ళని ప్రేమించింది అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తాడు. ఆ తర్వాత బయటికి వెళ్తాడు. మియా కూడా వెనకాలే వచ్చి ఆ నిషాన్ గురించే కదా నువ్వు చెప్పేది, మీ మధ్య ఏదో ఉందని అడుగుతుంది. అదే టైంకి నిషాన్, జియాంగ్ వెళ్తుంటారు. మియా వెళ్ళి ప్రపోజ్ చేయమని సలహా ఇస్తుంది కానీ జువాన్షు ఆమెకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నిజం చెప్పేస్తాడు. అది వినగానే మియాకి జాలి వేస్తుంది. జువాన్షు రూమ్ కి వెళ్ళాక తన తమ్ముడు జింగ్ కి కాల్ చేస్తాడు. రే, నువ్వు ఆ జియాంగ్ గడు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి
నన్ను ఇక్కడికి పంపారు కదరా అని అడిగితే అప్పుడు జియాంగ్ ఒప్పుకుంటాడు. అవును అన్నయ్య, చిన్నప్పుడు నువ్వే కదా ప్రేమ కోసం పోరాడాలి అని చెప్పావు, అందుకే ట్రై చేశానని అంటాడు. కానీ జువాన్ష్ ఇప్పుడు టైం అయిపోయిందిరా, ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేనేం చేయలేనని నిరాశగా చెప్తాడు. నెక్స్ట్ డే నిషాన్ జియాంగ్ రిసార్ట్ కి అక్కడ పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు. నిషాన్ వాళ్ళ కోసం స్కేటింగ్ సామాన్లు తెస్తుంది. అప్పుడే వాళ్ళందరూ రేపు స్కేటింగ్ చేద్దామని ప్లాన్ చేస్తారు. జియాంగ్ ఒక ఐడియా ఇస్తాడు. అమ్మ, ఈ గైడ్ ఒక్కడినే మనందరినీ చూసుకోలేడు కదా, ఆయన మీతో రానివ్వండి, నేను అక్క వేరుగా వెళ్తామని చెప్తాడు. నిషాన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత తన రూమ్ కి వెళ్లిపోతుంది. కథ కంటిన్యూ అవుతుంది. ఆ రాత్రి నిషాన్ తన గదిలో కూర్చుని జువాన్షు తీసిన ఫోటోని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి జియాంగ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అక్క, జువాన్షు ఒక్కసారి కూడా నీ ఫీలింగ్స్ గురించి ఆలోచించనే లేదు, నీకు అన్కంఫర్టబుల్ గా ఉంటుందని కూడా పట్టించుకోలేదు, అందుకే నేను కావాలనే వాడితో ఫోటో తీయించాను. ఒకవేళ నీకు వాడి మీద ప్రేమ లేకపోతే నీకు వాడిని చూసినప్పుడు ఇబ్బందిగా అనిపించకూడదు కదా అంటాడు. జియాంగ్ అలా అనగానే తను కొంచెం ఆలోచిస్తుంది. సరేలే, గతమెందుకులే అని లిన్యూసన్ మెసేజ్ కోసం చూస్తుంది. కానీ చాలా సేపటి నుంచి రిప్లై రాలేదు. అదేంటి, బాస్ ఎప్పుడు ఇలా చేయరు కదా అని కంగారు పడుతుంది. ఇంతలో సడన్ గా ఒక ఫోటో వస్తుంది లిన్ నుంచి. అది చూడగానే నిషాన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. అది తను ఉన్న రెస్టారెంట్ ఫోటో. అంటే లిన్ అక్కడికి వచ్చేసాడని తనకి అర్థమవుతుంది. వెంటనే బాల్కనీలోకి వెళ్లి చూస్తే కింద మంచులో లిన్ యూసెన్ కూర్చొని ఉంటాడు. అది చూడగానే నిషాన్ కి పట్టరాని సంతోషం వచ్చేస్తుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గబగబా కిందికి పరిగెడుతుంది. అది చూసి పక్కనే ఉన్న జియాంగ్ షాక్ అవుతాడు. ఎవరి కోసం ఈ పరుగు అని డౌట్ పడతాడు. కిందికి వెళ్ళాక నిషాన్ ని చూడగానే లిన్ యూసెన్ ఒక క్యూట్ స్నో డాల్, అదే బొమ్మని గిఫ్ట్ గా ఇస్తాడు. అది అప్పటికప్పుడు తన చేత్తో చేసింది. మీ ఫోటో చూసి లొకేషన్ కనిపెట్టేశాను, అందుకే థ్యాంక్స్ చెప్పాను అని లిన్ నవ్వుతూ చెప్తాడు. నిషాన్ కి చాలా ఆనందం వేస్తుంది. కేవలం తనని చూడ్డానికి బాస్ ఇంత దూరం వచ్చాడని మురిసిపోతుంది. సరిగ్గా అప్పుడే జియాంగ్ అక్కడికి వచ్చి లిన్ ని చూసి ఎవరక్క అయ్యనా అని అడిగితే జియాంగ్ కి లిన్ బాస్ గురించి తెలియదు కదా. నిషాన్ అబద్ధం చెప్తుంది. ఇతను మన కొత్త గైడ్, స్పెషల్ గా మన ఇద్దరి కోసమే వచ్చాడని కవర్ చేస్తుంది. లిన్ కూడా అవును సార్, నేను గైడ్ని అని నాటకం ఆడతాడు. కానీ జియాంగ్ కి డౌట్ వస్తుంది. ఎందుకంటే గైడ్ ఎవరైనా క్లయింట్ కి ఇలాంటి గిఫ్ట్ ఇస్తారా? పైగా లిన్ మాట్లాడే భాష లోకల్ వాళ్ళలా అనిపించదు. అయినా సరేలేండి, రేపు రాండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. జియాంగ్ కి మాత్రం లోపల అనుమానం అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత లిన్ యూసెన్ తన మదర్ దగ్గరికి వెళ్తాడు. రేపు నేను గైడ్ జాబ్ కి వెళ్తున్నానని చెప్తాడు. వాళ్ళ మదర్ కి మ్యాటర్ మొత్తం అర్థమవుతుంది. ఓహో, ఆ అమ్మాయి కోసమేనా? సరే, ఆ అమ్మాయి ఫోటో చూపించు, ఎలా ఉంటుందో చూస్తానని అడిగితే లిన్నేమో వద్దులే మామ్, రేపు స్కేటింగ్ చేసేటప్పుడు ఎలాగో ఆమె పడుతూ లేస్తూ ఉంటుంది, అప్పుడు మీరే చూదురు గాని అని జోక్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిషాన్ ఫ్యామిలీ దగ్గరికి పాత గైడ్ తో పాటు కొత్త గైడ్ అవతారంలో వచ్చిన మన లిన్ యూసెన్ కూడా వచ్చేస్తాడు. నిషాన్ కి వాళ్ళ ఫ్యామిలీ ముందు లిన్ ని అలా చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ నిషాన్ చేతిలో తను నిన్న ఇచ్చిన స్నో డాల్ ఉండడం చూసి లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరూ కార్లో స్కేటింగ్ ప్లేస్ కి వెళ్తుంటారు. దారిలో నిషాన్ వాళ్ళ ఆంటీ లిన్ ని చూసి ఫ్లాట్ అవుతుంది. ఆ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, నీ సోషల్ మీడియా ఐడి ఇవ్వరా బాబు అని అడిగితే నిషాన్ ఏమో అస్సలు చెప్పదు. లిన్ ఏమో తెలివిగా సగం పేరే చెప్తాడు. ఎందుకంటే ఇంటి పేరు చెప్తే అతను కంపెనీ ఓనర్ అని తెలిసిపోతుంది కదా. లొకేషన్ కి రీచ్ అయ్యాక నిషాన్ తెలివిగా ఒక ప్లాన్ వేస్తుంది. ఫ్యామిలీ అంతా పాత గైడ్ తో వెళ్ళండి, నేను ఈ కొత్త గైడ్ తో వస్తానని వాళ్ళందరినీ విడగొడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ లిన్ ని స్కేటింగ్ గురించి ఏమైనా టెక్నికల్ డౌట్స్ అడిగితే అతను దొరికిపోతాడేమో అని తన భయం. కానీ సీన్ కట్ చేస్తే లిన్ యూసెన్ స్కేటింగ్ లో ఇరగదీస్తుంటాడు. నిషాన్ కి చాలా బాగా నేర్పిస్తుంటాడు. అది చూసి నిషాన్ కి అమ్మయ్యా, ఇతనికి స్కేటింగ్ వచ్చు అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. జియాంగ్ కి మాత్రం అక్క తనని వదిలేసి ఈ గైడ్ గాడితో తిరుగుతుంది అని జెలసి వచ్చేస్తుంది. కోపంగా ఒంటరిగా స్కేటింగ్ చేసుకుంటాడు. జియాంగ్ వెళ్ళాక లిన్ నిషాన్ లిఫ్ట్ ఎక్కేసి కొండపైకి వెళ్తారు. అదే టైంలో జువాన్షు తన ఆఫీస్ ఫ్రెండ్స్ తో కలిసి స్కేటింగ్ చేయడానికి కొండపైకి వస్తుంటాడు. మియాకి తప్పించి మిగతా ఫ్రెండ్స్ ఎవరికి జువాన్షు లవ్ స్టోరీ తెలియదు కాబట్టి వాళ్ళు నిషాన్ ని చూడగానే, అరే జువాన్ష్, ఆ అమ్మాయి నీతోనే కదా
ఉంది వెళ్ళి మాట్లాడు అని ఏడిపిస్తారు. మియా వాళ్ళని ఆపేస్తుంది, కానీ జువాన్ష్ కళ్ళు మాత్రం నీషాన్ మీదే ఉంటాయి. అక్కడ నీషాన్ లిన్ యూసెన్ తో చాలా క్లోజ్ గా నవ్వుతూ ఉండడం చూసి జువాన్షు తట్టుకోలేకపోతాడు. కళ్ళలో నీళ్లు తిరిగేస్తాయి. ఆ బాధ ఎవరు చూడకూడదని కళ్ళజోడు కూడా పెట్టేసుకుంటాడు. నీషాన్ జువాన్ష్ ని చూస్తుంది, కానీ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వదు. అది గమనించిన మియాకి అర్థమవుతుంది జువాన్ష్ ఇంకా తననే ప్రేమిస్తున్నాడు అని. ఇంతలో నీషాన్ స్కేటింగ్ చేస్తూ బ్యాలెన్స్ తప్పి పడబోతుంది. అది చూసి జువాన్షు ఆమెని కాపాడడానికి చాలా ఫాస్ట్ గా వెళ్తాడు. కానీ అతను రీచ్ అయ్యేలోపే లిన్ యూసెన్ సూపర్ మ్యాన్ లా వచ్చేసి నీషాన్ ని పట్టుకుని హగ్ చేసుకుని కాపాడుతాడు. తర్వాత ఆమెని వేరే ప్లేస్ కి తీసుకెళ్తుంటాడు. వాళ్ళిద్దరూ అంత క్లోజ్ గా హగ్ చేసుకోవడం చూసి జువాన్షుకి గుండె మండిపోతుంది. ఆ తర్వాత స్కేటింగ్ దగ్గర లిన్ యూసెన్ నిషాన్ని హగ్ చేసుకోవడం చూసి జువాన్షు కుళ్ళుకుంటాడు. కానీ లిన్ యూసెన్ దూరం నుంచి జువాన్షుకి హాయ్ చెప్పగానే జువాన్షు కూడా మొహమాటానికి తిరిగి హాయ్ చెప్తాడు. అయితే జువాన్షు పక్కన ఉన్న ఫ్రెండ్ కి ఒక డౌట్ వస్తుంది. ఏరా జువాన్ష్, వాళ్ళని చూస్తుంటే లవర్స్ లా అనిపించట్లేదు. చూడు, పక్కన ఉన్న కపుల్స్ అందరూ చేతులు పట్టుకుని రొమాంటిక్ గా ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం దూరం దూరంగా ఉంటున్నారు. బహుశా వీళ్ళు నిజంగా కపుల్స్ కాదేమో అని అలా డౌట్ పడతాడు. ఆ మాట వినగానే జువాన్షికి కూడా కొంచెం డౌట్ వస్తుంది. నిజమే కదా, నిషాన్ బాడీ లాంగ్వేజ్ లో ప్రేమ కనిపించట్లేదు అనిపిస్తుంది. కానీ ఎందుకులే అని చెప్పేసి ఆలోచనలన్నీ పక్కన పెట్టి స్కేటింగ్ కి వెళ్ళిపోతాడు. మరొక పక్క లిన్ యూసెన్ నిషాన్ ని తీసుకుని రోప్ వే ద్వారా మౌంటైన్ పైకి వెళ్తాడు. అక్కడ ఇద్దరు స్కేటింగ్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. నిషాన్ ఎప్పుడు కింద పడబోయినా లిన్ యూసెన్ ఆమెని పట్టుకుని ప్రొటెక్ట్ చేస్తాడు. అంతేకాకుండా ఆమె స్కేటింగ్ చేస్తుంటే ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఒక పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ టైం తెలియకుండా రాత్రి వరకు అక్కడే గడిపేస్తారు. ఇటు రిసార్ట్ లో లిన్ యూసెన్ వాళ్ళ అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. నా కొడుకు ఇంకా రాలేదేంటని వెతుకుతూ రెస్టారెంట్ వైపు వెళ్తుంది. అక్కడ ఆమెకి ఒక షాకింగ్ సీన్ కనిపిస్తుంది. తన కొడుకు లిన్ యూసెన్ నిషాన్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా డిన్నర్ చేస్తూ రేపటి ప్లాన్ డిస్కస్ చేస్తూ ఉంటాడు. అది చూడగానే ఆమెకి అర్థమైపోతుంది. ఓహో, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అన్నమాట, అందుకే వాడు గైడ్ వేషం వేశాడు అని కనిపెట్టేస్తుంది. వెంటనే తనకి ఒక ఐడియా వస్తుంది. లిన్ దగ్గరికి సీరియస్ గా వెళ్తుంది. అందరి ముందు, ఏమయ్యా గైడ్, మమ్మల్ని పట్టించుకోకుండా ఇక్కడ దర్జాగా తింటున్నావా? డబ్బులు తీసుకుని పారిపోయావా? నిన్ను పోలీసులకి పట్టించేస్తా అని గట్టిగా వార్న్ చేస్తుంది. ఆమె ఓవర్ యాక్షన్ చూసి లిన్ యూసెన్ కి చెమటలు పడతాయి. ఇక ఈ గైడ్ నాటకం ఆడడం నా వల్ల కుదరదు అని ఫిక్స్ అయ్యి అసలు నిజం చెప్పేస్తాడు. లేదు లేదు, ఈమె మా అమ్మ, నేను గైడ్ని కాదు, నేను నిషాన్ కి బాస్ ని. నిషాన్ ఏదో సరదాకి గైడ్ అని పరిచయం చేస్తే అందుకే అలా యాక్ట్ చేశాను అని చెప్పి సీక్రెట్ మొత్తం రివీల్ చేసేస్తాడు. అది వినగానే నిషాన్ ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఏంటి ఇతను బాసా, గైడ్ కాదా అని ఆశ్చర్యపోతారు. వెంటనే లిన్ యూసెన్ తన తల్లిని, ఆమె బాయ్ ఫ్రెండ్ ని నిషాన్ ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే లిన్ వాళ్ళ అమ్మకి నిషాన్ వాళ్ళ అమ్మకి ముందే పరిచయం ఉంటుంది. వాళ్ళ రెండు కంపెనీలు గతంలో బిజినెస్ పార్ట్నర్స్ గా పనిచేసి ఉంటాయి. కానీ ఇద్దరు పాత విషయాలు మాట్లాడుకుంటారు. ఆ రోజు రాత్రి నిషాన్ ఫ్యామిలీ మొత్తం ఆమెని కూర్చోబెట్టి ఇంటరాగేషన్ చేస్తారు. నిజం చెప్పు అమ్మాయి, బాస్ నీ కోసం ఎందుకు వచ్చాడు? మీ మధ్య ఏదైనా రిలేషన్ ఉందా అని నిలదీస్తారు. అప్పుడు నిషాన్ ఇక దాచలేక నిజం చెప్పేస్తుంది. అవును, బాస్ నాకు ప్రపోజ్ చేశారు. నేను ఆయన్ని ఇష్టపడుతున్నాను, కానీ ఇంకా నా నిర్ణయం చెప్పలేదు, టైం తీసుకుంటున్నానని చెప్తుంది. అది వినగానే నిషాన్ వాళ్ళ మమ్మీ, జియాంగ్ ఇంకా ఆంటీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి అబ్బాయి దొరికాడు అని సంబరపడతారు. కానీ వాళ్ళ అంకుల్ మాత్రం హ్యాపీగా ఉండడు. చూడు నిషాన్, వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. వాళ్ళతో రిలేషన్ అంటే ఆచితూచి అడుగు వేయాలి. మనకి కేవలం బిజినెస్ వరకే తెలుసు, పర్సనల్ గా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు కదా అని వార్న్ చేస్తాడు. మరొక పక్క లిన్ యూసెన్ వాళ్ళ అమ్మతో ఎమోషనల్ గా మాట్లాడుతుంది. నిషాన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తూ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. చూడు లిన్, ఒకప్పుడు నిషాన్ వాళ్ళ అమ్మ మీ బాబాయ్కి క్లోజ్ అయ్యింది. ఆ తర్వాత బిజినెస్ లో గొడవలు వచ్చాయి. అదంతా పక్కన పెడితే నా లైఫ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. నేను మీ నాన్నని ప్రేమించినప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు. నేనే ఆయనకి ప్రపోజ్ చేసి ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి తర్వాత మీ నాన్న రాత్రి పగలు కష్టపడి ఈ కంపెనీని సామ్రాజ్యంలా నిలబెట్టారు. కానీ ఆ డబ్బుని, పవర్ ని చూసి మీ చుట్టాల కళ్ళు కుట్టాయి. వాళ్ళు మీ నాన్న మీద లేనిపోని నిందలు వేసి కంపెనీ నుంచి గెంటేశారు. చివరికి మీ తాతయ్య కూడా జనం మాటలు నమ్మి కొడుకుని దూరం పెట్టేశాడు. ఆ బాధలో మీ నాన్న ఒంటరిగా చనిపోయారు. నేను చివరి రోజుల్లో ఆయన పక్కన లేకపోయాను అన్న బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది. వాళ్ళ అత్యాశ వల్లే మీ నాన్న మనకి దూరం అయ్యారు. అందుకే నాకు మీ తాతయ్య అంటే చాలా కోపమని కన్నీళ్లు పెట్టుకుంటుంది. చివరగా కొడుకుకి ఒక సలహా ఇస్తుంది. లిన్, నా లైఫ్ లో జరిగినట్టు నీకు జరగకూడదు అంటే నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళని ఎప్పటికీ వదులుకోకు.
పడిపోకు, ఏ సమస్య వచ్చినా వాళ్ళ పక్కనే ఉండు, మీ నాన్నకి నేను చేయలేకపోయింది నువ్వు నిషాన్కి చేయాలి అని ఎమోషనల్ గా చెప్తుంది. అది విని లిన్ యూసెన్ తన ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అవుతాడు. అలా ఈ ఎపిసోడ్ ఎమోషనల్ గా ముగుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ దాకా చూసారంటే హైప్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను.